డ్రామా పాలిటిక్స్ బోత్ ఆర్. ఓకే ఓకే శరత్ గారు సార్ మ్యూట్ దివ్వండి, మీరు మ్యూట్ తీసి మాట్లాడండి. ఇవాళ ఉదయం ఒక లీక్ ఇచ్చారు, ఏంటంటే హరీష్ రావు ఫోనే ట్యాప్ అయింది, అది చెప్పాము, ఆయన కంగు తిన్నారు అని అన్నారు. అసలు కొన్ని విషయాలు చెప్పాలి భరత్ గారు. అంటే నాకున్న సమాచారం మేరకు అసలు హరీష్ రావు నిన్న చాలా నీళ్లు నమిలాడు. ఒక రకంగా హరీష్ రావు ఊహించలే ఇట్లాంటి ప్రశ్నలు వాళ్ళు వేస్తారు అని, పోలీసు వాళ్ళు వేస్తారనే సంగతి హరీష్ రావు ఊహించలేదు. ఏదో బయటికి వచ్చి హిస్టరిక్స్ డ్రామాటిక్స్ చేసేసి ముగ్గురు వచ్చారు, భారీగా ఇచ్చేశారు, కొంతసేపు నిడివి తీసుకున్నారు. వాళ్ళకి రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది, మళ్ళా 3 గంటల తర్వాత మళ్ళా వచ్చి చేశారు. ఇదంతా అట్టర్ ఫ్లాప్. తెలంగాణ ప్రజలను బేవకూఫులు చేయడానికి ఆయన మాట్లాడిన మాట. ఆయన అంతరాత్మ ప్రబోధంగా మాట్లాడితే పోలీసులు వేసిన ప్రశ్నలకి హరీష్ రావు దగ్గర చాలా సందర్భాలలో సమాధానాలు లేకపోయినాయి. ఆయనే మునుగోడు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా కొంతమంది ప్రత్యర్థులతో ఈయన చాలా సార్లు అంటే విపరీతంగా మాట్లాడినాడు. తర్వాత కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన కొంత అంటే తడబడ్డ పరిస్థితులు కూడా ఉన్నట్టుగా నాకు తెలుసు. అంటే మీకు తెలుసు కదా, చాలా కాలం నేను డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేసినాను. ఇన్ఫర్మేషన్ అనేది చాలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న వాళ్ళు చెప్పారు మీకు? వాళ్ళు చెప్పారని నేను అనలేదు కానీ, బట్ ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ సే దట్. సో హరీష్ రావును అథెంటికేట్ గా వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ 100% అథెంటికేట్ గా చేసినారు. హరీష్ రావు ఊహించలేదు ఈ ప్రశ్నలు పోలీసు వాళ్ళు వేస్తారు అని. సరే, కాకపోతే జనరల్ గా ఈ ఇన్వెస్టిగేషన్ల పట్ల ప్రజలకు చాలా చులకన భావం సృష్టించేటువంటి ఉద్దేశంతో హరీష్ రావు ఒక డ్రామాటిక్ గా మాట్లాడినాడు. ఫస్ట్ పాయింట్. ఈ రెండు సిబిఐ ఎంక్వైరీ గురించి ఏదైతే భారతీయ జనతా పార్టీ అయితే వాదన చేస్తుందో ఇది చాలా తప్పుడు వాదన, దీంట్లో ఏం పసలేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎన్టీఆర్ స్టూడియో రాచారంలో ఒకసారి దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగితే ఏం చేసినారు, హరికృష్ణ కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని, ఇట్లా మాకు నాచారం స్టూడియోలో దొంగతనం జరిగింది అని. అయితే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో అసలు నాచారం స్టూడియోలో జరగలేదు, ఆహ్వానం హోటల్లో జరిగింది అని వాళ్ళు ఎంక్వైరీ మొదలెడితే హరికృష్ణ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేస్తున్నారు. ఏమని, అసలు ఆహ్వానం హోటల్లో దొంగతనం గురించి నేను కంప్లైంట్ ఇవ్వలేదు, హౌ కెన్ ది పోలీస్ గెట్ ఇన్ టు ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ థెఫ్ట్ ఇన్ ఆహ్వానం హోటల్ అని. అప్పుడు జస్టిస్ వై భాస్కర్ రావు అనే జడ్జి ఒక తీర్పు ఇచ్చినాడు. ఏమని, పోలీసులు ఒకసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎటువైపు ఉంటది, అది ఒక వృక్షం, అది ఎటువైపు దాని శాఖలు ఉంటే అటువైపు పోవచ్చు. పోలీసుల యొక్క ఇన్వెస్టిగేటింగ్ కెపాసిటీ మీద, ఇన్వెస్టిగేటింగ్ ఫ్రీడమ్ మీద కోర్టులకు అనవసరంగా జోక్యం చేసుకునే వీలు లేదు. ఒకవేళ వీళ్ళు మేడిగడ్డ 1 ప్యాకేజ్ ఇచ్చిన, నిజానికి అందులో ఒక విషయం ఏంటంటే మేడిగడ్డలో పైర్స్ కుంగిపోవడం అనేది ఒక ఇంజనీరింగ్ డిఫెక్ట్. దానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ తర్వాత ఇతర ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏమని, కొన్ని పొరపాటు నిర్ణయాలు చేసినారు. తర్వాత వాళ్ళు శాండ్ మీద కట్టినప్పుడు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోలేదు, తద్వారా వ్యవహారాలు చాలా డిఫరెంట్ గా పోయినాయని. తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా దీని బండ్ను మీరు రిఫర్బిష్ చేయొద్దు, మాకు ప్రాపర్ ఎస్టిమేషన్ జరగాల అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం మిగతా వాళ్ళను సేవ్ చేసే ఉద్దేశంతో సడన్ గా దాన్ని స్ట్రెంథెన్ చేయడము, రకరకాల కార్యక్రమాలు. తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఆబ్జెక్షన్ రేజ్ చేస్తారు. ఏమని, when you are in consultation with us, how can you take మీరు అనేది ఇప్పుడు కాళేశ్వరం బీజేపీ చేపట్టొచ్చు యాజ్ టీజ్ గా విచారణ? 100% గా సిబిఐకి ఇప్పుడు ఫెటర్స్ లేవు. మొత్తం కాళేశ్వరానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా సిబిఐ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం గాని లేదా ఇతరులు గాని అభ్యంతర పెట్టే అవకాశం లేదు. ఒక్కసారి బాల్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ సిబిఐ అంటే సిబిఐ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ టు డీల్ విత్ ఆల్ ది కరప్షన్ డీల్స్. ఎందుకంటే అది ఒక అవినీతికి సంబంధించిన విషయము, అగ్రాండైజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ మనీ, తర్వాత మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ పవర్, తర్వాత హూ హెస్ ఎన్రిచ్డ్ దెమ్సెల్వ్స్ అనేటువంటి టాపిక్ ని దానికి రూట్ ఆఫ్ ది మ్యాటర్ కి వెళ్ళడానికి సిబిఐ మీద ఏ రకమైనటువంటి ప్రతిబంధకాలు లేదు. నిజానికి నేను అంటే ఈ బీజేపీ వాళ్ళ వాదన తర్వాత వాళ్ళ వాదన చేస్తున్నప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ప్రెసిడెంట్స్. ఎందుకంటే మేము అప్పుడప్పుడే లీగల్ ప్రొఫెషన్ లోకి వచ్చినప్పుడే ఇది పట్టాభి అని ఒక అడ్వకేట్ ఆర్గ్యూ చేశాడు ఇది వై భాస్కర్ రావు గారి దగ్గర. యాజ్ ఎ యంగ్ అడ్వకేట్ గా ఐ హావ్ సీన్ ది ఎంటైర్ ప్రొసీడింగ్స్ ఇన్ దోస్. The principle is once a case is entrusted to police,
either the complainant or the accused can determine what is the scope of investigation. Scope of investigation. శరత్ గారు మీకు ఒక ప్రశ్న, మీరు బాగా చెప్పారు. ఒకసారి పోయిన తర్వాత అందులో ఎటైనా పోవచ్చు అని, నేను దాని విషయంలో ఏం కాంట్రడిక్ట్ చేయడం లేకపోవచ్చు. కానీ పిసిసి లేదా ఒక్కటే నిమిషం, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వారే డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి. తర్వాత వారు వచ్చిన తర్వాత అన్ని రోజులు కాలయాపన చేసి దాంట్లో అనేక రకాల ట్విస్టులు వచ్చిన తర్వాత ట్విస్టులు వచ్చేదానికి వెయిట్ చేసిన తర్వాత మరి ఏమేమి కుదిరినాయో లేకపోతే ఏమేమి సాక్ష్యాలన్నీ కూడా పోయిన తర్వాత సిబిఐ గురించి మాట్లాడుతున్నారా? అంటే నేను అనేది ఇప్పుడు సిబిఐ చేస్తారా లేదా చేయొద్దని, నేను ఒక్కొక్క నిమిషం, నేను చేయొద్దని అనడం లేదు, చేయాలని నేను కూడా అంటున్నాను. బట్ గవర్నమెంట్ సిబిఐ ఏం చెప్తే సిబిఐ అడ్వకేట్ లేకపోతే సిబిఐ అధికారులు చెప్పాలి నేనని. కానీ మనకున్న యొక్క దీని వరకు మాట్లాడుకునే విధానం కనుక చూస్తే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇంతగా మాట్లాడిన వ్యక్తి ఎందుకు ఇమ్మీడియట్ గా ఇది చేయలేదు? అంత కాలయాపన చేసి అన్ని చేసి అందులో ఏం ఫైండ్ అవుట్స్ ఎందుకు చేయలేదు? ఇవాళ కమిషన్ వేసింది, కమిషన్ ఏదన్నా ఫైండ్ అవుట్స్ ఇచ్చిందా? ఇస్తే దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఎందుకు చేయలేదు? చేసిన తర్వాత చేయని, నేను అనేది సిబిఐకి ఇవ్వద్దు లేకపోతే సిబిఐ చేయొద్దు అనడం లేదు. కానీ ఒకసారి టీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం, కొప్పుల ఈశ్వర్ గారు మనతో ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ గారు, ఒక నిమిషం సార్.